పద్మసూల మహాలక్ష్మి గారు నందంపూడి అగ్రహారం, పద్మసూల కృష్ణమూర్తి గారు రెండో కోడలు, అంటే నా భార్య. ఆమెకి పాట పాడగలిగే సామర్థ్యం చిన్నప్పటి నుంచి ఉంది. కానీ కొంచెం అప్పట్లో వీలు కాక, దాన్ని ప్రోత్సహించేవాళ్ళు లేక ఆవిడికి అవకాశం రాలేదు. ఇప్పటికీ ఆ గొంతులోని మార్దవం, సౌలభ్యం అలా చక్కగా ఎంతో శ్రావ్యంగా వినిపిస్తూనే ఉంది. అనేక సార్లు నేను ఆనందించాను అన్నమయ్య కీర్తనలో, అనేకమైనటువంటి పాడినప్పుడు. కానీ భక్తి గీతాలు కానీ మీ ఇద్దరం కూడా కేవలం హరిభక్తి ప్రియులం, సంగీత ప్రియులం, క్లాసికల్ మ్యూజిక్. మొదట అష్టాంగయోగం నేర్చుకున్నాం ఇద్దరం కలిసి. ఒక సంవత్సరం శాంతి ఆశ్రమంలో ఉండి మా గురువు గారు పూజ్యులు యోగాచార్య రాపర్తి రామారావు గారి దగ్గర అష్టాంగ యోగం నేర్చుకున్నాం. అష్టాంగ యోగంలో ముఖ్యంగా యమనియమాల మాట ఎలా ఉన్నా ఆసన ప్రాణాయాలు ఆరోగ్యం నిలుపుకుందుకు చాలా ఉపయోగపడతాయి. తర్వాత గురువు గారు 7వ భూమిక అయినటువంటి ధ్యానం వరకు మమ్మల్ని ఇద్దరిని తీసుకువెళ్ళి అక్కడి నుంచి సమాధి స్థితికి వెళ్ళడానికి ఇంకా మీ యొక్క శ్రమ చేయవలసింది ఇంటి దగ్గర అని మాకు 1 సంవత్సరం మాకు ఇద్దరికి ఆశ్రమం వాసం చేసినందుకు బోధ చేశారు. తర్వాత నేను ప్రయత్నపూర్వకంగా చాలా రోజులు యోగాసనాలు చేసి ఇప్పటికీ ప్రాణాయామం చేస్తాను నేను. దానివల్ల నా ఆరోగ్యం కొంచెం బాగుంది. అయితే తర్వాత నేను వేదాంతం నేర్చుకోవాలని శ్రీ యలంరాజు శ్రీనివాసరావు గారి దగ్గర చాలా ప్రస్థానత్రయం అంటే భగవద్గీత అందరికీ తెలిసిందే, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తు. అందుకే వేదాంతం ఉన్నారు. వేదానికి చివరి ఉంటాయి ఉపనిషత్తులే. జ్ఞానం వల్లే మోక్షం వస్తున్నటువంటి సూత్రం అద్వైత సిద్ధాంతం. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఆసేతు హిమాచల పర్యంతం తిరిగి అనేక సార్లు అన్ని మతాల్ని తీసుకొచ్చి ఒక తాటి మీదకి తీసుకొచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ధృవపరిచారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనం, దానిలో ఉన్నటువంటి సత్య పదార్థంను గ్రహించి అదే చాలా మంది బోధిస్తున్నారు, చాలా మంది ఫాలో అవుతున్నారు. అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. 4 మహావాక్యాల్లో అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి బోధనావాక్యం, అహం బ్రహ్మాస్మి అనుభవవాక్యం. ఇది అనుభవం, రియలైజేషన్ అంటారు. దీనివల్ల జ్ఞానం వల్లే ముక్తి, మోక్షం. జీవన్ముక్తి కూడా అద్వైత సిద్ధాంతం యాక్సెప్ట్ చేసింది. జీవన్ముక్తులైన వాళ్ళు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, వివేకానందుడు, ఎంతో మంది మనకు తెలుసు. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఇద్దరం శ్రవణం చేసి సాధన చేస్తున్నాం. సంతోషంగా మీ అందరికీ చెప్తున్నాను. ఆవిడ 4 పాటలు పాడతారు, మనం విందాం. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. Okay. First or second? His name is Bibi. Ratman అని వచ్చేది. And he was born when the British and Indians in 1932.
Okay. When he was 15 years old, he had independence. Oh, wait. Oh, you introduced. His father was very freedom fighter. he's a very very brave freedom fighter. Everyone used to fear him. Everyone used to fear his father. Ah. And also he captured a dacoit. Wow.